అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత పలు పార్టీల నేతలైతే కాంగ్రెస్లో చేరేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అండ్ చాలా మట్టుకి కూడా పలువురు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అయితే బీజేపీకి షాక్ ఇచ్చే ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైపోయినటువంటి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అండ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై అయితే కీలకంగా చర్చించినట్టు సమాచారం అయితే అంతోంది. ఈ క్రమంలోనే ఈటల పార్టీని వీడబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్పష్టంగా చూడొచ్చు అందులో ఆ పిక్లో ఈటల రాజేందర్ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్లో చేరిక ఖరారైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నియోజకవర్గ బరిలో నిలవబోతున్నారు అన్నటువంటి వార్త కూడా బయటకు వస్తోంది. సంజయ్ జాయిన్ అవుతున్నారు, ఇన్పుట్ ఎడిటర్. సంజయ్, ఇది ఒక షాకింగ్ అనుకోవచ్చు నిజంగానే. బికాస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీ అక్కడ గెలుపొందారు. దెన్ ఆయన ఉద్యమ నాయకుడు కూడా, మంత్రి పదవుల్లో కూడా ఆయన చాలా బాగా పనిచేశారు. అండ్ కీలకంగా అందరూ గుర్తుపట్టేటటువంటి నేత ఈటల రాజేందర్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రచారం జరగడం కాదు, ఆల్రెడీ ఒక పిక్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరగబోతోంది సంజయ్? సౌమ్య, ఒకటి, ఎప్పుడైతే ఎలక్షన్లు ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కాంగ్రెస్ వైపు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా పలువురు నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ కాండో కప్పుకున్నటువంటి దాఖలాలు చాలా చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సీనియర్ నేత 3 పార్టీలు ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈటల రాజేందర్ చేరిక కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుందని దానిపైన కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే బలంగా సాగుతుంది. మొన్నటి వరకు అంటే గతంలో జరిగినటువంటి బై ఎలక్షన్లో భారీ మెజార్టీతోటి హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత జనరల్ ఎలక్షన్లో వచ్చిన తర్వాత మరి ఆయన చిటికేసి 2 స్థానాల్లో నేను గెలుపొందుతాను అనేసి ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఒకటి, హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో గజ్వెల్ నుంచి కూడా ఆయన ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ 2 స్థానాల నుంచి ఆయన ఓడిపోవడం వెనుక రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి, బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఆయన కూడా బీజేపీకి అంటిముట్టనట్టుగా కొన్ని నెలలుగా ఆయన పార్టీకి అంటిముట్టనట్టుగా పార్టీ కార్యకలాపాలకు ఎక్కడ కూడా పాల్గొనకుండా ఈటల రాజేందర్ కొనసాగిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా అంటే బీజేపీలో ఉండలేక బీఆర్ఎస్కు పోలేక నెక్స్ట్ ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన కళ్ళ ముందు కదలాడుతుందని చెప్పగానే చెప్పావి. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఈయన ఫోటోలు అంటే ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో అది ఆయన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళ సమక్షంలోనే ఆయన ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్లో అంటే మైనంపల్లికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అనేది చాలామంది అంటున్నారు, కానీ కాకపోతే అది స్పష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. కాకపోతే ఒక ప్రైవేటు అది సంస్థలు అంటే ఒక ప్లేస్లో వీళ్ళ ముగ్గురుతో పాటు మరికొంతమంది 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఈటల రాజేందర్ భేటీ కావడం జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయాల మీద రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో, ఏప్రిల్లో జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ముగ్గురి మధ్య సంభాషణ వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. ఒకటి, నిజంగా ఈటల రాజేందర్ బీజేపీని వీడి కాంగ్రెస్లో ఒకవేళ ఆయన కాంగ్రెస్ కాండో కప్పుకుంటే ఎక్కడి నుండి పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తారు అనే ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది. నిజంగా ఈటల రాజేందర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినట్లయితే
కాంగ్రెస్ అధిష్టానము ఈటెల రాజేందర్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతుంది, ఆయనకు ఎలాంటి పదవిచ్చి గౌరవింపబడతాడు అనేసి ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది. నిజంగా ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే లాభమా నష్టం అనేసి కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగా ఈటెల రాజేందర్ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చాలా చురుగ్గా పాల్గొనేవాడు. అంటే తెలంగాణ కోసము చాలా పోరాటాలు, అరెస్టులు, ఆయన రకరకాల ఆయన పైన ఇప్పటికి కూడా కొన్ని కేసులు, అంటే అప్పుడు ఉద్యమ సమయంలో చేసినటువంటి కొన్ని కేసులు కూడా ఈటెల రాజేందర్ పైన ఉన్నాయనేసి మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఆయన మంత్రిగా కొనసాగిన విషయం మనందరికీ తెలిసే. ఇంత పెద్ద నాయకుడు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో ఆయన జాయిన్ కావడం జరిగింది. బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నా అనేసి ఒక ప్రచారము బలంగా సాగుతుంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ గారు రేపో మాపో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థము కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారనేసి ఈ యొక్క ఫోటోలో చూస్తే తెలుస్తుంది. ఒక పిక్ బయటకు వచ్చినంత మాత్రాన అది పాత పరిచయం అయి ఉండొచ్చు, ఆర్ వాళ్ళు స్నేహితులు కూడా అయి ఉండొచ్చు. అంత మాత్రాన పార్టీ మారుతారు అన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? అండ్ మొన్న రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఊరికే పార్టీలు మారితే గౌరవం దక్కదు అన్నటువంటి మాట కూడా చెప్పారు ఈటెల. సో ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈయన డెఫినెట్లీ పార్టీ మారుతాడు అనేది ఖచ్చితంగా ఖాయమైపోయింది అనుకోవచ్చా? అంటే ఈటెల రాజేందర్ ఆయన ఒక పొలిటికల్ ఫైర్ లీడర్గా అని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే గౌరవం లేని చోట మనం ఉంటే, గౌరవింపబడని చోట మనం ఉంటే మనకు వాల్యూ ఉండదు, ఎథిక్స్ ఉండవు అనే ఉద్దేశం కూడా చాలా సందర్భాల్లో ఈటెల రాజేందర్ గారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి ఉంది, అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలోకి ఉండి మీరు పార్టీ వీడడం వల్ల మీకు నష్టం జరుగుతుంది, ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు కొన్ని సమస్యలు తలెత్తవనేసి చాలామంది ఆయన సన్నిహితులు చర్చించడం జరిగింది. కాకపోతే ఈటెల రాజేందర్ పదే ఒక మాట అనేవాడు, ఎక్కడైతే మనకు గౌరవం ఉంటుందో అక్కడే మనం గౌరవింపబడతాము, అక్కడే మనకు వాల్యూస్ ఉంటాయి, అక్కడే మనకు గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశం చాలా సందర్భాల్లో అన్నాడు. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్లో నాకు ఎక్కడ కూడా గౌరవం లేదు, నన్ను అంటే ఆయన మాటల్లో చాలా అది ఘోరమైన కొన్ని అవమానకరమైనటువంటి పదజాలాలను వాడడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ని వీడేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. బీఆర్ఎస్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్లో బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పార్టీకి అంటిముట్టనట్టు కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం అందరం చూసిన విషయమే. అందులో భాగంగా ఆయన చేరికల కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ కొనసాగారు చాలా కాలము, మొన్నటి వరకు కూడా. కాకపోతే ఏంటంటే ఎన్ని పదవులు ఉన్నా కూడా ఆయనకు బీజేపీలో నాకు గుర్తింపు లేదు అనేసి ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే బీజేపీ వీడి కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక కాంగ్రెస్ పార్టీలో మేము ఒకవేళ ఉన్నట్లయితే కొంత గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండడం వల్ల ఏంటంటే గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క అంటే మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డితో కావచ్చు, ఇంకా కాంగ్రెస్ నేతలతో కావచ్చు, వీళ్ళందరితోటి సమావేశం కావడానికి రీజన్ ఒకటే, గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే గౌరవం ఉన్న చోటనే మనం ఉండాలి, మనం గౌరవింపబడతామనేసే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఈటెల రాజేందర్ బీజేపీని వీడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది నాయకులు సంజయ్ ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పొత్తులతోని ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతోంది సంజయ్. నిజంగా అది జరగబోతోందా? ఎందుకంటే 2-3 మాట్లాడారు ద సేమ్ విషయం. అండ్ ఈటెల రాజేందర్ని పొమ్మనలేక పొగబెడుతున్నారా? ఇది కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే సౌమ్య, ఈడ మనము ఒక 2 విషయాల గురించి చాలా డెప్త్గా మనము డిస్కషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఒకటి ఏంటంటే, ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ అంటే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు పొత్తులపైన ఎక్కడ కూడా వాళ్ళు నోరు మెదపడం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎలాంటి విషయాలను కూడా చెప్పలేదు. ఒకటి, నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి ఎక్కడ నుంచి కూడా అవకాశం దక్కే పరిస్థితి లేదు. ఒకటి, ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోనట్లయితే
అట్లా కూడా బీజేపీలో ఉంటే ఈటల రాజేందర్కు టికెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పటికే 2 స్థానాల నుంచి ఓడిపోయి ఆయన పరిస్థితి అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అది అంశము. అందులో భాగంగా అంటే గత ప్రభుత్వము ఆయనని ఆర్థికంగాను రాజకీయంగాను చాలా హింసలకు గురి చేశారు అనేసి ఈటల రాజేందరే మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పిన అంశం అయితే మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఆ పార్టీని వీడి బీజేపీలోకి ఆయన రావడం జరిగింది. బీజేపీలోకి వచ్చిన వెంటనే కూడా ఇదొక రాజకీయ కుట్ర ఈటల రాజేందర్ పైన సాగింది అనేసి బీజేపీలో కొంత చర్చ అయితే బలంగా సాగింది. మొన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్కు బీజేపీలో ఉంటే గుర్తింపు లేదు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకానొక సందర్భంలో అనడం జరిగింది. నిజంగా కూడా గుర్తింపు లేని పార్టీలో ఉండడం వల్ల ఏంటంటే మనకు గౌరవం ఉండదు అనే ఉద్దేశంతో ఆయన బీజేపీ నుంచి వీడి కాంగ్రెస్లో జాయిన్ కావడింది. కాంగ్రెస్లో ఒకవేళ ఈటల రాజేందర్ జాయిన్ అయితే ఎలాంటి గౌరవం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్కు ఎలాంటి గౌరవించి ఆయనది ప్రోత్సహిస్తుంది అనేసి కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకటి కరీంనగర్ నుంచి పార్లమెంటు స్థానం నుంచి ఈటల రాజేందర్ పోటీ చేసే అవకాశం ఉంటుందేమో అనేసి ఒక గుసగుసలు అయితే వినిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈటల రాజేందర్కు కాంగ్రెస్ వ్యక్తులతోటి దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో కొంత చెక్కలు అయితే కొడుతుంది. దీనిపైన ఈటల రాజేందర్ కావచ్చు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి కానీ దీనిపైన మనం ఫోన్లు చేసినా కూడా అంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, దీనిపైన ఎలాంటి స్పందన అయితే లేదు ఇప్పటి వరకు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుండు ఈటల రాజేందర్ అనే చెక్కలు కొడుతుంటే కూడా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానివ్వండి, లేకుంటే ఆయన సొంత ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. ఏదేమైనా కూడా ఈ యొక్క ఫోటోలకు ఊతమిచ్చే విధంగా అంటే బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ జాయిన్ అవుతున్నాడు. కాంగ్రెస్ కండువ కప్పుకునే టైం దగ్గర వచ్చేసింది. రోజులు కాదు గంటలు మాత్రమే. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. రేపు సాయంత్రము ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కండువ కప్పుకోవాలంటే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఒకవేళ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకపోయి ఉన్నట్లయితే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలపైన ఇప్పటికే ఈటల రాజేందర్ స్పందించేవారు, దీన్ని కొట్టిపాడేసేవాడు. కానీ ఎక్కడ కూడా ఆయన స్పందించలేదు, ఇలాంటి వార్తలను ఆయన ఖండించలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ జాయిన్ అవుతున్నారంటే దీనికి బలం చేకూర్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు సౌమ్య. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్కి టికెట్ వచ్చిందే అనుకుందాం, నిజంగానే ఎవరైతే ఇప్పటి వరకు బీజేపీ వైపు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఇట్లా పారాషూట్ వేసుకొని ఆల్ ఆఫ్ సడన్ ఏమంటారు ఎలక్షన్స్ టైంలో ఇట్లా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే మరి పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కరీంనగర్లో ఆల్రెడీ ఆశించిన టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా చర్చకు దారి తీస్తుంది కదా. మరి వాటన్నిటిని సద్దు మణిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళని ఒప్పించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఒకటి సౌమ్య, ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి వ్యక్తులు చాలామందిని చూసాము. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తులను చాలామంది చూస్తున్నాము. అందులో భాగంగా మన పెద్దపల్లికి సంబంధించినటువంటి వెంకటేష్ నేత కూడా ఆయన ప్రజెంట్ ఎంపీ ఆయన పెద్దపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థముచ్చుకున్నారు. ఆయన అంటే కొంత కమిట్మెంట్ ఒకవేళ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ముందుగా ఒకవేళ మేము పార్టీ వీడి మీ పార్టీలో జాయిన్ అయితే మాకు ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తారు, ఎక్కడి నుంచి కల్పిస్తారు, ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, వీటన్నిటిపైన డిస్కషన్ చేసిన తర్వాతనే పార్టీని వీడి మిగతా కొత్త పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేవెళ్ళకు సంబంధించినటువంటి టికెట్ కోసం ఆయన ప్రయత్నం కొనసాగించారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం నిజంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి చేవెళ్ళ నుంచి పట్నం మహేందర్ రెడ్డికి ఇస్తారా అనే సమాచారం అయితే సాగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదు, ఎవరు కూడా స్పందించలేదు. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ జాయిన్ అవుతారంటే నిజంగా కరీంనగర్ నుంచి ఇస్తారా, లేకుంటే మల్కాజ్గిరి నుంచి ఇస్తారా, లేకుంటే మరే ప్రాంతం నుంచి ఇస్తారా అనే చర్చ, అది దీనికి సంబంధించినటువంటి అంశం
అంశం ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడలేదు. నిజంగా పార్టీని వీడి అధికార పార్టీ వైపు వచ్చే వ్యక్తులకైతే కొంత అవకాశము మెండుగా ఉంటాయి కనుకనే అధికారంలో ఉన్న పార్టీ వైపు చాలామంది వస్తుంటారు కనుక అందులో భాగంగా వీళ్ళంతా వస్తున్నారు అనేసి కొంతమంది కాంగ్రెస్ సీనియర్స్ ఇప్పటికే కొంత స్పష్టమైన అది సంకేతాలు అయితే అది అంటే పార్టీలోకి వచ్చేవారికి అయితే ఇప్పటికే స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి వెంకటేష్ నేత కూడా ఇలాంటి అంశమే, నేను మళ్ళీ ఎంపీ టికెట్ పెద్దపల్లి నుంచి నాకు అవకాశం కల్పిస్తేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాననే ఉద్దేశం కూడా చెప్పకని చెప్పిండ్రు. అందులో భాగంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీ ఇచ్చిందంటే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలాంటి హామీలు కానివ్వండి దీనిపైన చర్చ కూడా ఎక్కడ కొనసాగించలేదు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ కూడా నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఏ ప్రాంతం నుంచి ఆయన పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉంటారు అనేది అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ రేపు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే కూడా ఇలాంటి అంశం మీద మాట్లాడడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చెయ్యరు. ఎందుకంటే టికెట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే వీటన్నిటిపైన ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకటి అంటే ఒకవేళ ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ ఇంతకుముందుకు ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అంటే నిజంగా కూడా పార్టీ ఏ వ్యక్తులైతే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించి గెలుపొందుతారో అందులో ఎవరు అంటే గెలుపొందే అవకాశం ఉంటుందో అలాంటి వ్యక్తులను గుర్తించి మాత్రమే టికెట్ కట్టబడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మనం చూసినాము మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామందిని కాంగ్రెస్ పార్టీలో కొత్త వారికి అవకాశం కల్పించారు. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు కూడా టికెట్లు వాళ్ళకు టికెట్లు ఇచ్చేసి వాళ్ళకి గెలిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఒకటి సిద్ధాంతము, గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉండరు, ఎంతకాలం నుంచి ఉండరు, ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే గెలుపు గుర్రాలనే ఎన్నుకుంటుంది అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగా చిన్న ఎగ్జాంపుల్, మొన్న రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి చాలా చిన్న ఏజ్, ఆయన ఎన్ఐసిఓ ప్రెసిడెంట్గా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఎందుకు ఇలాంటి వ్యక్తులకు ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులకు అది కట్టబెట్టడము పెద్దల సభకు అంటే కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్గా ఉండి పనిచేసేటటువంటి వ్యక్తులకు ఎప్పటికైనా కూడా గుర్తింపు ఉంటుంది, ఎప్పటికైనా పదవులు అది వాళ్ళని ఎత్తుకుంటూ వస్తాయి అని చెప్పడానికి ఇది నిదర్శనము. బల్మూరు వెంకట్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తుల కోసము పనిచేస్తుంది అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజంగా ఒకవేళ ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే నిజంగా టికెట్ కన్ఫామ్గా గెలుస్తాడంటే 100% ఈటల రాజేందర్కి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. గెలుపు గుర్రాలే కాంగ్రెస్కు పెద్దపీట అనేసి కాంగ్రెస్ స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. సౌమ్య. ఎస్, ఆల్ రైట్ సంజయ్, మొత్తం మీద అది ఇప్పటికే 5-6 కీలక నేతలు అయితే ఆల్రెడీ హస్తం పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి. అండ్ ఈటల కూడా చేరితే ఇప్పుడు కాంగ్రెస్కు మరింత బలం చేకూరుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నటువంటిది పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ సర్వేలు సైతం లోక్సభలో కాంగ్రెస్కే చాలా వరకు సీట్లు దక్కబోతున్నాయి అని కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ క్రమంలోనే ఈటల నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటి వరకు అయితే ఈటల కానీ ఆర్ ఆ పిక్లో కనిపిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, లేదంటే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, ఆర్ పార్టీ వర్గాలు కావచ్చు, ఇవేవి కూడా కొట్టి పారేయట్లేదు ఈ వార్తల్ని. కాబట్టి మేబీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈటల రాజేందర్ మేబీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్లీ కనిపిస్తున్నాయి. ఇక వేచి చూడాల్సిందే మరి ఎప్పుడు ఏంటి ఎక్కడ మరి జాయిన్ అవుతారా ఈటల రాజేందర్, లేకపోతే బీజేపీలోనే కొనసాగబోతారో. వి షుడ్ వెయిట్ అండ్ సీ.